ఒకవైపు కరువుపై సీఎం చంద్రబాబు సీరియస్గా ప్రసంగం, మరోవైపు ఎంపీ గారు హాయిగా కొనుక్కు తీయడం, ఆయనతో పాటే తానేం తక్కువ కాదంటూ ఓ మంత్రి గారు నిద్రలోకి జారుకోవడం, పక్కనే ఉన్న ఎమ్మెల్సీ గారు కూడా ఎందుకు ఊరుకుంటారు, తాను కూడా మెల్లగా ఓ కొనుక్కు తీశారు. ఇలా ఒకళ్లతో ఒకళ్ళు పోటీ పడుతూ ప్రజాప్రతినిధులంతా నిద్రపోయారు. వీరితో పాటు మరికొందరు కూడా తమ స్లీపింగ్ స్ట్రాటజీ ఏంటో చూపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది ఈ విచిత్రం. సాగునీటి సంఘాల అధ్యక్షులతో జరిగిన సమావేశం కాస్త వేదికపై నాయకుల స్లీపింగ్ కాంపిటీషన్లా తయారైంది. అది నా మీద నమ్మకంతో చేశారు. దానివల్ల మనం ముందుకు పోగలిగాం. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా రిపోర్టర్ శేషుని తెలుసుకుందాం. శేషు, ఎంపీ గారు అండ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్సీ ఆల్సో అంతా కూడా నిద్రలో జోగుతున్నారు. ఎప్పుడు జరిగింది ఇది? రాజమహేంద్రవరంలోని చెరుకూరి కళ్యాణ మండపంలో నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం జరుగుతుంది. సమావేశం సీరియస్ గా జరుగుతుంటే మరోపక్క రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, అలాగే మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే వెనుకనున్న ఎమ్మెల్సీ, పక్కన ఎమ్మెల్యే పి గన్నవరం ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా నిద్రావస్థలో ఉన్నారు. చూస్తున్న మనం ఒక పక్క సీఎం సీరియస్ గా ప్రసంగం జరుగుతుంటే మరోపక్క యనమల రామకృష్ణుడు నిద్రలో కనిపిస్తుంది. అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే ఇటువైపు చూసినట్టయితే ఆయన కూడా నిద్రావస్థలో ఉన్నారు. అంటే అక్కడ ఒక రకంగా వాతావరణం అంతా కూడా చల్లగా ఉండడంతో వీళ్ళంతా కూడా నిద్రావస్థలోకి జరుగుతున్నారు. అంటే ఈ ప్రసంగం అంతా కూడా సీఎం ఒక పక్క సీరియస్ గా సాగుతుంటే ఈ పక్క మంత్రులు అలాగే ఎంపీ కూడా నిద్రలో ఉండడం, అక్కడ ఉన్న ఘటన చూస్తుంటే మనకి వాళ్ళంతా కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరోపక్క ఇటు నీటి సంఘాల ప్రతినిధులతో ఒక పక్క చంద్రబాబు మాట్లాడుతున్నారు. రైతులతో ఇప్పటికే నీటి కరువు వచ్చింది, దీని గురించి సీరియస్ గా ఆలోచించాలి, అందరూ ఇంకుడు గుంతలు తవ్వాలని చెప్పేసి కూడా రైతులతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగం సాగుతుండగా మరోపక్క ఈ విధంగా ఘటన చోటు చేసుకుని చూస్తున్నాం. మనం అంతా కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఇటు మంత్రి గాని ఎంపీలు గాని వీళ్ళంతా కూడా. ఇదంతా రాజమహేంద్రవరంలోని చెరుకూరు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ విధంగా మంత్రులు పని వల్ల అలసట వల్ల ఈ విధంగా నిద్రావస్థలోకి వెళ్ళారా, లేదంటే ఒక పక్క చంద్రబాబు ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి ప్రగతికి సంబంధించి ఎలాంటి విషయాలు చేయాలనే విషయం ఆలోచించకుండా ఈ విధంగా ఈ మంత్రులు కానీ ఎంపీ కానీ నిద్రావస్థలో జారుకోవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. రైట్, థ్యాంక్ యూ శేషు.